అండి. నా పేరు పడిగా తేజేష్. నేను ఇప్పుడు రీసెంట్‌గా సౌత్ కొరియాలో జరిగిన 20th ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. అందులో ఒక గోల్డ్, 2 సిల్వర్ వచ్చింది. సో, ఇట్స్ ఎ మెమరబుల్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా వెళ్ళిన ఇంటర్నేషనల్స్‌లో ఇది నా హైయెస్ట్ అచీవ్‌మెంట్. నా స్కేటింగ్ లైఫ్ టైమ్‌లో హైయెస్ట్ అచీవ్‌మెంట్ ఇది. నేను స్కేటింగ్ వచ్చి ఒక 3 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ నేను స్కేటింగ్ చేస్తూనే ఉన్నాను. సో, ఇది వచ్చి సౌత్ కొరియాలో జరిగిందనమాట. మమ్మల్ని ఇక్కడ నుంచి టీమిండియా నుంచి సెలెక్ట్ అయ్యి మేము వెళ్ళడం, అక్కడంతా ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంటర్నేషనల్స్ అనేది ఎప్పుడు అయినా సరే ఇండియా తరపు నుంచి వెళ్ళడం, అది ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అది. సో, సపోర్ట్ అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ సైడ్ నుంచి అట్లాంటి సపోర్ట్ అయితే ఏం లేదు. ఇప్పటిదాకా పేరెంట్సే ఫండ్స్ టోటలీ ఖర్చు పెట్టడం అంతా పేరెంట్స్ నుంచే వచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడు మెడల్ వచ్చిన తర్వాత అయినా సరే అప్రిసియేషన్ కింద గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి వరల్డ్ ఛాంపియన్షిప్, ఇంకా హయ్యర్ ఛాంపియన్షిప్స్లో మెడల్స్ కొట్టి ఇండియాకి ఇంకా పేరు తేవాలని చెప్పి. పేరెంట్స్ ప్రోత్సాహం ఎప్పుడూ చాలా హై ఉంటుంది. వాళ్ళు పుష్ చేయడం వల్లే నేను ఇక్కడ దాకా రాగలిగాను, దానికి డౌటే లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి లేచి నన్ను లేపి రెడీ అయ్యి స్కేటింగ్ అంటే స్కేటింగ్కి, స్కూల్ అంటే స్కూల్, కాలేజ్ అంటే కాలేజ్ అన్నిటికీ వాళ్ళే తిప్పి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ హెల్ప్ లేకుండా నేనైతే ఇంతవరకు వచ్చే ఇది లేదు. ఇప్పుడు చాలా హ్యాపీ. అండ్ మా కోచ్ అనూప్ కుమారి అమ్మ అండ్ అమర్ నాగి అమ్మ, వాళ్ళిద్దరు ట్రైనింగ్ కింద నేను ఇంత రాణించగలిగాను. దానికి ఎంతో హ్యాపీ నేను. థ్యాంక్ యూ సో మచ్.